ఉదయకాలం మన యొక్క వాక్య ధ్యానార్థమై యోహాను యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి. ఈ యొక్క దినాల్లో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం ప్రేమించే వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తారు. ఈ వాక్యంలో మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ తర్వాత మనం ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడిని మనం నమ్మినప్పుడు, ఆయన దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని చెప్పి మనం నమ్మినప్పుడు అప్పుడేం చేస్తున్నాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ యొక్క దినాల్లో మనము దేవుని ప్రేమించే వారంగా ఉండాలి మొదటిగా. తర్వాత దేవుని చేత కూడా మనం ప్రేమింపబడే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని చేత మనం ప్రేమింపబడినట్లయితే తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నారంటే, ఆయన్ని మనం ప్రేమించినట్లయితే ఆయన మనల్ని కాపాడే దేవుడుగాను, మన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా మనల్ని తప్పించే దేవుడుగా, మనల్ని క్షమించే దేవుడుగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తేనే ఆ యొక్క కార్యం అనేది మన యొక్క జీవితంలో జరుగుతుంది. మనం దేవుణ్ణి ప్రేమించుట కంటే దేవుడు మనల్ని ప్రేమించాలి. ఈ దినాల్లో దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనకు ఒక పాప క్షమాపణ అనేది దొరకదు. ఆ తర్వాత దేవుడు మనల్ని ప్రేమించకపోతే కాపుదల అనేది మనకి ఉండదు. మనం కాపాడబడుతున్నామంటే అది దేవుని యొక్క ప్రేమే ఉన్నది. మనం కాపాడవాలంటే దేవుని ప్రేమ ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటేనే మనం దేవుని చేత మనం కాపాడబడే వారముగా ఉంటామన్నమాట. దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే ఆయన మనల్ని ఏ విధంగా కాపాడతాడు అనేది కీర్తన రాసిన గ్రంథము 145వ కీర్తన 20వ వాక్యంలో మనం చదువుతున్నాం. యెహోవా తన్ను ప్రేమించు వారనందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయను. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన కూడా మనల్ని ప్రేమించి మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఈ దినాల్లో మనము దేవుణ్ణి ప్రేమించాలి. అదే సందర్భంలో దేవుడు కూడా మనల్ని ప్రేమించే విధంగా మనం ఏం చేయాలంటే జీవించే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించినట్లయితే ఆయన మొదటిగా మనల్ని కాపాడుతున్నారు. రెండవదిగా ఆయన మనల్ని ఏం చేస్తున్నారంటే అనేక పరిస్థితుల నుండి కూడా మనకు వచ్చే ప్రతి కష్టము, శోధన, శ్రమ వాటన్నిటిలో నుంచి కూడా మనల్ని తప్పించే దేవుడుగా కూడా ఉంటున్నారు. మొదటిగా మన యొక్క ప్రయాణాల్లో, మన యొక్క ప్రతి ఒక్క కార్యంలో ఎల్లప్పుడూ దేవుని యొక్క కాపుదల అనేది దేవుడు మనకు ఉంచి మన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మనల్ని తప్పించే దేవుడుగా, మన యొక్క పాపాలని ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించే విధంగా ఈ దినాల్లో మనం జీవించే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని మన పరిస్థితుల నుంచి ఆయన ఏ విధంగా తప్పిస్తున్నాడు అనేది కీర్తన రాసిన గ్రంథము 91వ అధ్యాయంలో మనం ఆ యొక్క వాక్యాన్ని మనం చదవగలము. 91వ అధ్యాయము 14వ వాక్యం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. మనకి ఏదైనా శ్రమ కలిగినా, కష్టం కలిగినా, బాధ కలిగినా వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలి, దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. ఆ తర్వాత తండ్రి చేత కూడా మనం ప్రేమింపబడే వారంగా ఉండాలి. తండ్రి చేత మనం ప్రేమింపబడినట్లయితే ప్రభు మనల్ని కాపాడే దేవుడుగా, మనల్ని తెప్పించే దేవుడుగా, మనల్ని క్షమించే దేవుడుగా ఆయన ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటాడు. అలాగే దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలంటే మనం కూడా దేవుణ్ణి అధికంగా ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటే ఎలా తెలిసిద్ది మనకు? అది మన జీవితంలో ఉన్నటువంటి చెడుతనాన్ని మనం అసహించుకునేటప్పుడు అది మనకి తెలుస్తుంది దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని. చెడుతనం మనలో ఉన్నట్లయితే మనం దేవుణ్ణి ప్రేమించలేము. కాబట్టి మన యొక్క జీవితంలో ఉన్న
చెడుతనాన్ని మనం మొదటిగా ఏం చేయాలి, దాన్ని తీసివేసుకోవాలి. మన జీవితంలో చెడుతనం ఉన్నట్లయితే దాన్ని మనం తొలగించుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ అనేది మన హృదయంలో అది నివాసం చేయబడిద్ది. అలాగే మనం ప్రతి దినం కూడా దేవునితో మనం ఏం చేయాలంటే మనం దేవునితో మాట్లాడే వారముగా కూడా ఉండాలి. మాట్లాడుట అంటే ప్రార్థించుట అని అర్థం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే కార్యం ఎలా తెలియబడిద్దంటే మొదటిగా మన జీవితంలో చెడుతనాన్ని విసర్జించుకున్నప్పుడు, ఆ తర్వాత మనం దేవుని యొక్క సముఖంలో మనం ప్రార్థించే వారముగా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే కార్యం అనేది మనకి తెలియపరచబడిద్ది. అదే సందర్భంలో మనం దేవుణ్ణి ప్రేమించాలంటే మనం చెడుతనాన్ని విసర్జించాలి. ఆ తర్వాత దేవుని సముఖంలో మనం ప్రార్థించి దేవునితో మాట్లాడే వారముగా ఉండాలి. తర్వాత మనం దేవుని యొక్క ఆజ్ఞలను కూడా మనం గైకొనే వారముగా ఉండాలి. ఆ తర్వాత మనం దేవుని యొక్క చిత్తాన్ని కూడా జరిగించే వారముగా ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా మనం అనుసరించినప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. దేవుడు మొదటిగా ఇశ్రాయేలు జనులకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడైతే మనకి దేవుడు ఒకే ఆజ్ఞని ఇచ్చాడు. కాబట్టి ఆ ఒక్క ఆజ్ఞనైనా సరే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మన జీవితంలో గైకొనినప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. లేదంటే మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండలేము. కాబట్టి ఈ యొక్క దినాల్లో దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను కూడా మనం ఏం చేయాలి, ప్రతి దినం మన యొక్క జీవితంలో ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారంగా జీవించడానికి మనం ప్రయాసపడాలి. అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటాము. అదే సందర్భంలో దేవుని యొక్క చిత్తాన్ని కూడా మనం జరిగించే వారంగా ఉండాలి. మనం దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద ఆయన యొక్క చిత్తం ఏంటనేది మనం గ్రహించి దేవుని యొద్ద అడిగి ఆ యొక్క కార్యాన్ని మనం జరిగించినప్పుడు దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అనే కార్యం అనేది మన జీవితం ద్వారా అది బయలుపరచబడిద్ది. కనుక మనం ఈ యొక్క దినాల్లో అధికముగా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి అంటే మన జీవితంలో మనం సహోదర ప్రేమ కూడా మనలో ఉండాలి. మన తోటి వారిని మనం ప్రేమించాలి. మనతో ఉన్న వారిని మనం ప్రేమించినప్పుడే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే కార్యం మనలో అది బయలుపరచబడిద్ది. అదే సందర్భంలో మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం, మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. మనం ఈ యొక్క వాక్యాలు మనం చూసినట్లయితే దేవునికి మనం ఈ లోకంలో మనం దేనిని ప్రేమించకూడదు, కానీ దేవుణ్ణి మాత్రమే అధికంగా ప్రేమించి ఆయనకు మనం మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధులకు మనం పరిచారం చేసినప్పుడే మనం ఏమవుతాము, దేవుణ్ణి ప్రేమించే వారముగా మార్చబడతాం. కాబట్టి ఈ దినాల్లో మన యొక్క జీవితంలో అధికముగా మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుని యొక్క ప్రేమ మన మీద నిలిచి ఉంటుంది. అందుకొరకే ఇక్కడ తండ్రి ప్రేమ మన మీద ఉంటుందని ప్రభు సెలవిచ్చున్నారు. కాబట్టి మన జీవితంలో చెడుతనాన్ని అసహించుకొని ఎల్లప్పుడూ కూడా ఆయన ఆజ్ఞలను గైకొని జీవించి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా దేవునికి మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన మనల్ని ప్రేమించేవారుగా ఉంటారు. ఈ దినాల్లో దేవుడు ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మన దేవుడు మనకేం చేస్తారంటే ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలని మన జీవితంలో జరిగించేవారుగా ఉంటున్నారు. కాబట్టి మనం దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తే మన జీవితంలో ఈ దినాల్లో దేవుడు తన అద్భుత కార్యాలని ఆశ్చర్య కార్యాలని తన యొక్క వాక్యం మూలముగా మనతో ఆయన ఏం చేస్తారంటే మనకి ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలని జరిగిస్తారు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యములు అనేవి కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వాక్యం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. ఇక్కడ దావీదు ఈ యొక్క వాక్యాన్ని రాశాడు. దేవా, నీ యొక్క ఆశ్చర్యమైన కార్యములు అవి గొప్పవని దావీదు తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా దావీదు స్తుతించేవాడుగా ఉన్నాడు అన్నమాట. ఈ యొక్క దేవుడు తన యొక్క ఆశ్చర్య కార్యములను తన పట్ల ఏ విధంగా జరిగించాడో ఆ యొక్క కార్యాన్ని దావీదు ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని స్తుతించేవాడుగా దాన్ని తెలియచేసేవాడుగా ఉన్నాడు.
దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే లెక్కలేని యొక్క ఆశ్చర్య కార్యాలని మన జీవితంలో జరిగిస్తాడు. దేవుని యొక్క ఆశ్చర్యం అనేది మన జీవితంలో ఏంటంటే మనల్ని దేవుడు రక్షించటమే ఒక ఆశ్చర్యము. దేవుడు మనకి సహాయం చేయటమే ఒక ఆశ్చర్యమైన కార్యం అన్నమాట. కాబట్టి మన జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడు, తన ఆశ్చర్య కార్యాలని మన జీవితంలో ఆయన నెరవేరుస్తున్నాడు. అందుకే దావీదు చెప్తున్నాడు, దేవా నీవు నీ ఆశ్చర్య కార్యములు అవి గొప్పవి, అవి అది నీ తలంపులకు నా తలంపులకు అవి మించినవి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని యొక్క తలంపులు అనేవి ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క తలంపులైనవి. కానీ ఆ యొక్క ప్రణాళిక, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఆశీర్వాదాలు దేవుడు మన మీద కుమ్మరించున్నాడు. కాబట్టి మన దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంటే మా దావీదు ఎలాగ దేవుని యొక్క గొప్పతనాన్ని అతడు స్తుతించాడో అలాగే మన జీవితంలో దేవుడు మనకు చూపిన రక్షణను బట్టి, దేవుడు మనకు చేసిన సహాయాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. అదే సందర్భంలో దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసినటువంటి దయను మనం ఎప్పుడు కూడా స్తుతించాలి. దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడు, నీకు సాటి అయిన వాడు ఎవడు అని చెప్పి దావీదు ఇక్కడ సెలవిచ్చున్నాడు. దేవునికి సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన అత్యంత కృపగలవాడు, ఆయన అధికమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితంలో దావీదు వలె ఈ వాక్యానుసారంగా మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. ఆయన ఆలోచనలకు, తలంపులకు మనం ఏం చేయాలి, ఎల్లప్పుడూ కూడా మనము ఆయన చేసిన మేళ్లను బట్టి మనం దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. దావీదు యొక్క వాక్యంలో దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క తలంపులను ఆయన ధ్యానించి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన స్తుతించాడు. అలాగే మన యొక్క జీవితంలో దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని, దేవుడు మనకు చేసిన సహాయాన్ని, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళని మనం ఏమాత్రము మర్చిపోకుండా ఏం చేయాలి, ఆయనను ఎల్లప్పుడూ కూడా మనం ఆయన్ని స్తుతించేటువంటి జీవితాన్ని చేయాలి. అప్పుడే మన దేవుడు మన యొక్క జీవితంలో చేసిన కార్యానికి ఆశ్చర్యకరుడుగా ఆయన మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలని జరిగిస్తున్నాడు. అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు మనలను కలుగు చేసిన విధము కూడా అది ఆశ్చర్యమే. మొదటిగా ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యమైనవి, రెండవదిగా ఆయన మనం చేసిన విధము కూడా ఆశ్చర్యమైనదే. ప్రభు మనల్ని ఆశ్చర్య రీతిగా ఆయన మనల్ని సృష్టించాడు. ఈ లోకంలో మన దేవుడు మనల్ని సృష్టించింది అది ఆ మిక్కిలి ఆశ్చర్యమైన కార్యం అన్నమాట. దేవుడు మనల్ని ఏ విధంగా ఈ భూమిలో సృష్టించాడో మనము కీర్తన గ్రంథం 139వ కీర్తన 14వ వాక్యంలో మనం చదవగలం. దేవుడు మనల్ని ఏ విధంగా కలుగు చేశారు అనే కార్యాన్ని మనం చదవగలుగుతాం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దేవుని యొక్క కార్యాలు ఏంటవి? ఆశ్చర్యమైన కరములు, ఆశ్చర్యములు. కాబట్టి దేవుని పట్ల అతడు ఏం చేస్తున్నాడంటే ఆ దేవుడు చేసిన కార్యాన్ని దావీదు అక్కడ నాకు మిక్కిలి భయమును పుట్టించున్నవి అని సెలవిచ్చున్నాడు. ఆ యొక్క భయం అనేది ఏంటంటే దేవుని పట్ల ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది అన్నమాట. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు మనం భయము కలిగి మనం ఆయన్ని స్తుతించటమే. దేవుడు మన పట్ల ఆయన కలుగు చేసిన విధానాన్ని, మనల్ని ఏ విధంగా పుట్టించాడో, ఏ విధంగా మనల్ని సృష్టించాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. దావీదు కూడా తన యొక్క జీవితంలో ఈ వాక్యానుసారంగా దేవుని యొక్క కార్యాన్ని అతడు ధ్యానించి
తనను చేసిన విధానాన్ని ధ్యానించి అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనల్ని దేవుడు చేసిన మనల్ని దేవుడు ఏర్పరచుకున్న దాన్ని బట్టి, దేవుడు మన జీవితాన్ని మనల్ని సృష్టించిన దానిని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. అదే మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యము కనుక ఆ కార్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అదే సందర్భంలో దేవుడు ఆయన ఒక ఆలోచన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క ఆలోచన శక్తి అనేది ఆశ్చర్యమైనది. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన యొక్క ఆలోచన కలిగి మనం జీవించాలని యెషయా రాసిన గ్రంథము 28వ అధ్యాయము 29వ వాక్యంలో చెప్పబడింది అన్నమాట. యెషయా రాసిన గ్రంథం 28:29. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందరు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. మనకి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనే మనకు ఆలోచన శక్తిని అనుగ్రహించేవాడు. దేవుని యొక్క ఆశ్చర్యం మన యొక్క జీవితంలో ఏంటంటే ఆయన మనకు అనుగ్రహించే ఆలోచనలే అన్నమాట. ఆయన మనకు ఆలోచన అనుగ్రహించినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? సరైనటువంటి మార్గంలో మనం నడిపింపగలుగుతాం. ఆయన యొక్క ఆలోచన మనకు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనకు ఎటువంటి కష్టమైన శ్రమలు కానీ బాధలు కానీ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో ఉన్నట్లయితే మనం ఏం చేయబడతామంటే తప్పింపబడే వారముగా ఉంటాం. దేవుని యొక్క ఆలోచన మన జీవితం లేకపోతే మనకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో మనం ఏమాత్రం తప్పించుకోలేం. కాబట్టి ఈ దినాల్లో మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనతో మనం నడిపింపబడే వారంగా ఉండాలి. దేవుడు ఆశ్చర్యకరుడుగా ఆయన యొక్క ఆలోచన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆలోచన ప్రతిదినం దేవుని దగ్గర మనం దేవుని యొక్క ఆలోచన అడిగి దేవుని దగ్గర ఆ యొక్క ఆలోచన శక్తిని పొందుకొని దాని ప్రకారంగా మనం జీవించాలి. దేవుని ఆలోచన మన జీవితంలో ఉన్నట్లయితే మనకి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ శ్రమలన్నిటిలో నుంచి, ఆ కష్టాలన్నిటిలో నుంచి తప్పించే శక్తిని, ఆలోచనని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన యొక్క ఆశ్చర్యమైన క్రియ ఏంటంటే ఆయన ఆలోచన శక్తిని మనకు అనుగ్రహించటమే. ఆయన యొక్క ఆలోచనని మనం పొందుకొని జీవించినప్పుడు మన యొక్క మార్గములన్నిట్లో కూడా మనం ఏం చేస్తామంటే తప్పింపబడే వారముగా ఉంటాం. ఎప్పుడు కూడా మనం ఆయన్ని ఆశ్రయించి ఆయన జ్ఞానాన్ని మనం పొందుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలని, ఆశ్చర్యమైన కార్యాలని దేవుడు జరిగించేవారుగా ఉంటున్నారు. అదే సందర్భంలో మన దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉండి తన యొక్క ఆలోచన శక్తిని మాత్రమే కాకుండా దేవుడు మనకి ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చు ఘనత కూడా మనకి ఒక ఆశ్చర్యముగా మన జీవితంలో ఉంటుంది. మొదటిగా దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే ఆయన యొక్క కార్యాలలో ఆయన తలంపులు, ఆయన యొక్క ఆలోచనలను దేవుడు మనకి ఆయన తలంపులతో మనల్ని నడిపిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన యొక్క ఆలోచన శక్తితో మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి నమ్మి ఆయన్ని ఆశ్రయించి ఆయన యొక్క జ్ఞానాన్ని మనం పొందుకొని ఆయన యొక్క ఆలోచన శక్తి చేత ప్రతి మార్గంలో నుంచి, మనకి క్లిష్టమైనటువంటి ప్రతి మార్గంలో నుంచి మనం తప్పింపబడే వారముగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకేం చేస్తాడు? ఘనత అనే కార్యాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. మనం దేవుని యొక్క ఆలోచనతో నడిపింపబడినప్పుడు మాత్రమే మన జీవితంలో ఘనత అనేది మనకి కలిగిద్దనమాట. దేవుడు మనకు ఘనతను కూడా ఇచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వాక్యంలో ఈ యొక్క వాక్యాన్ని మనం చదవగలుగుతాం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టివారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడే మనకి మూలరాయిగా ఉండి ఆ యొక్క ఘనతను మనకి దేవుడు అనుగ్రహించిన వారుగా ఉన్నాడు అనమాట. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయనే మనకు మన యొక్క జీవితానికి పునాదిగా ఉండాలి.
ప్రభువైన యేసుక్రీస్తే మన జీవితానికి పునాదిగా ఉన్నప్పుడే మన యొక్క జీవితంలో ఘనత అనేది కలిగిద్ది. మనకి ఘనత కలగాలంటే మనము మన దేవుణ్ణి మనలో ఉంచుకున్నప్పుడు మనకి ఘనత అనే కార్యం మనకి కలుగుద్ది అన్నమాట. మనలో దేవుడు లేకపోతే ఘనత అనేది మనకి దొరకదు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఈ భూమిలో ఘనత, మహిమ, ప్రతి విషయంలో మనం జయాన్ని పొందుకోవడానికి మనకు సహాయం చేసిద్ది అనమాట. దేవుని యొక్క ఘనత అనేది ప్రతి కార్యాల్లో మనం జయం పొందుకోవడానికి, ప్రతి కార్యాల్లో నుంచి మనం విడుదల పొంది ఆశీర్వదింపబడటానికి దేవుని యొక్క ఘనత అనేది మన జీవితంలో అది క్రియ చేసిద్ది అనమాట. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనం ఏం చేయాలంటే అధికముగా మన జీవితంలో దేవుణ్ణి మనలో ఉంచుకొని మనం జీవించే వారంగా ఉండాలి. దేవుడు మనలో ఉన్నప్పుడు మనకి ఈ భూమి మీద ఘనత అనేది కలుగుతుంది. అదే సందర్భంలో దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉండి మన జీవితంలో ఘనతను మాత్రమే కాదు కానీ మన జీవితంలో ఆయన చేయు సహాయము కూడా ఆశ్చర్యమైనదంట. దేవుడు చేసే సహాయము కూడా మన జీవితంలో ఏంటంటే అది ఆశ్చర్యమైనదిగా ఉన్నది. మొదటిగా ఆయన ఆలోచన శక్తి ఆశ్చర్యముగా ఉన్నది. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన తలంపులు ఆశ్చర్యమైనవిగా ఉన్నవి. మూడవదిగా మన జీవితంలో ఆయన యొక్క ఘనత ఆశ్చర్యమైనదిగా ఉన్నది. మనల్ని కలుగు చేసిన విధము కూడా ఆశ్చర్యమైనదిగా ఉన్నది. కాబట్టి మన జీవితంలో దేవుడు చేయు సహాయానికి ఎల్లప్పుడూ కూడా మనం పాత్రులుగా జీవించే వారంగా ఉండాలి. కానీ వేదవాక్యంలో ఉజ్జియా రాజును చూసినట్లయితే అతడు దేవుని యొక్క సహాయం కొరకు అతడు ఏం చేశాడంటే అధికముగా దేవుని సముఖంలో ప్రార్థించాడు. ప్రభా నాకు సహాయం చేయండి నాకు అనేసి దేవుని యొక్క మనం ఆ యొక్క వాక్యాన్ని చదివినట్లయితే 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 15వ వాక్యంలో చదువుదాం. ఉజ్జియా జీవితంలో దేవుడు చేసిన సహాయాన్ని. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఈ రాజు ఏం చేశాడంటే అధికముగా దేవుని యొక్క సహాయాన్ని వేడుకున్నాడు కాబట్టి అతనికి ఏమైంది, ఆ యొక్క సహాయం అనేది దొరికినప్పుడు అతని యొక్క కీర్తి దూరదేశం అంతా కూడా అనేక రాజ్యాల్లో ఆయనకి కీర్తి అనేది కలిగిందనమాట. మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సహాయాన్ని మనం కోరినప్పుడు, దేవుని యొక్క సహాయం కోసం మనం ఎదురు చూసి దానిలో మనం నిలువబడి దేవుని యొద్ద మనం అడిగినప్పుడు దేవుడు మనకేం చేస్తాడు, ఖచ్చితంగా ఆ యొక్క సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కానీ ఉజ్జియా ఏం చేశాడంటే దేవుని యొద్ద ఆ సహాయాన్ని అంతా పొందుకున్న తర్వాత అతడు దేవుణ్ణి మర్చిపోయినందువలన అతనిలో గర్వం అనేది ప్రవేశించింది. దాని తరువాత వాక్యంలో మనం చదివినట్లయితే అతనిలో గర్వం ప్రవేశించిందని మనం చదువుతున్నాం. కానీ మన యొక్క జీవితంలో అయితే దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకున్న తర్వాత మనలో గర్వం అనేది కలగకూడదు కానీ వినయం అనేది మన యొక్క జీవితంలో ఉండాలి. అప్పుడే దేవుడు మన యొక్క సహాయాన్ని ఏం చేస్తాడు, ఆయన మన ద్వారా ఆ యొక్క కీర్తిని దేవుని యొక్క మహిమకు ఆ ఘనత కలగటానికి సహాయపడిద్ది అనమాట. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నప్పుడు మన జీవితంలో మనం గర్వించే వారంగా ఉండకూడదు కానీ మనం వినయం కలిగిన వారముగా ఆయన మార్గాల్లో మనం నడిచే వారముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క కీర్తి అనేది మనకి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మనం ఏం చేయబడతామంటే కీర్తి మనం మనకి కీర్తి అనేది కలిగిద్ది అనమాట. ఉజ్జియా రాజు అయితే దేవుని సహాయం వచ్చిన తర్వాత అతడు ఏం చేశాడు, గర్వించి ఆ యొక్క కీర్తి ఎంతో దూర దేశాల్లో ఆయన కీర్తి కలిగినప్పుడు కూడా గర్వించి ఆ తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలని పోగొట్టుకున్నాడు. కానీ మన జీవితంలో దేవుడు చేసిన సహాయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మన జీవితంలో వినయం కలిగిన వారముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకరుడుగా ఉంటాడనమాట. ఆశ్చర్య కార్యాల్ని మన జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈ దినాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆలోచనకు దేవుని యొక్క తలంపులకు మనలను మనం అప్పగించుకొని జీవించటానికి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం